హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపికాస్ వంటలు. ఇవాల్టి మన వీడియో వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలని ఈ వీడియోలో చూపించబోతున్నాను. క్లియర్ అయితే నేను లైనింగ్ వాష్ చేసేసుకున్న తర్వాత ఇలా 4 మడతలు అయితే వేసుకోండి. ఫస్ట్ ఓపెన్ ఎప్పుడు కూడా మీకు ఆపోజిట్లో పెట్టుకోండి. ఇక్కడైతే లైన్ చేసుకోండి. కొంచెం ఎగుడు దిగుడు ఉన్నాయి కదా, ఎడ్జెస్ అన్నీ కూడా లైన్ చేసేసుకోవాలి. లైనింగ్ కొంచెం చూస్తున్నారుగా చాలా క్రాస్ ఉంది. ఇక్కడ ఈ క్రాస్ని తీసేయాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్ ఎప్పుడు బయట పక్కకు ఉండాలన్నమాట. ఇలా లైన్ చేసేసుకున్న తర్వాత కట్ చేసేసేయండి. తీసేసిన తర్వాత ఇప్పుడు ఒక 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇది ఏంటంటే ఎమ్మింగ్ కోసం లోపలికి మడుస్తాం కదా, దానికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టి సైడు హ్యాండ్ని ఇట్లా పెట్టుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత కుట్టు దగ్గర కంటే ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోండి. ఇక్కడ కూడా అంతే, కుట్టు దగ్గర కంటే ఒక 1/2 ఇంచ్ పైకి. 1/2 ఇంచ్ పైకి ఎందుకు పెట్టానంటే మన స్టిచ్చింగ్ కోసం అనమాట. స్టిచ్చింగ్ పట్టుకున్న తర్వాత వాళ్ళ హ్యాండ్ ఎంత ఉందో అంత వచ్చేస్తుంది అనమాట. అందుకనేసి 1/2 ఇంచ్ పైకి తీసాను. తీసేసిన తర్వాత ఇక్కడ మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో అక్కడ కట్ చేసేసాను. ఇక్కడ 2 చేతులు అయితే మనకి వచ్చేసినాయి. ఇక్కడ చంకలో అతుకులు పడతాయి అన్నమాట. ఈ చంకలో అతుకులు ఎలా వేసుకోవాలనేది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూద్దాం. ఇక్కడైతే నేను బ్లౌజ్ పీస్ని చేతులకి వచ్చేటట్టు ఇలా మడత పెట్టుకోండి. మధ్యలోకి ఇలా 4 మడతలు వేసేసుకొని చేతులు అయితే తీసేస్తున్నాను. ఇక్కడ సమానంగా ఉండేలాగా చూసుకోండి. 4 మడతలు కూడా ఇలా సమానంగా ఉండేటట్టు చూసుకొని మనం తీసుకోవాలి. ఇక్కడైతే చంకలు అతుకు వస్తుందన్నాను కదా, పై పీస్ అతుకు లేకుండా ఇక్కడ నేను క్లాత్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు కటింగ్ కూడా అతుకు లేకుండా కట్ చేసుకుంటున్నాను. ఓన్లీ లోపల పక్కకే జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. లైనింగ్ మాత్రమే అతుకులు అనేది వస్తాయి. పై పీస్కి మన అతుకులు లేకుండా అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు, ఈ పీసెస్ అయితే సరిపోతుంది ఇక్కడ అతుకులకి. చేతులు వచ్చేసరికి మనకి ఇక్కడ చిన్న చిన్న అతుకులు వస్తాయి చంక పార్ట్లో. అందుకనేసి ఇక్కడ 4 పీసులు అయితే కట్ చేసుకొని ఒక కుట్టు వేసుకున్నాను. దానిపైన ఒక కుట్టు వేసేసి ఇలా లైన్ చేసేసుకోండి. చెయ్యి ఆకారం ఎలా ఉందో అలా లైన్ చేసేసుకున్నాను. అలానే 4 పక్కల కూడా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుట్లు అనేది మధ్యలోకి వెళ్ళిపోయేటట్టు పెట్టుకోండి. ఈ పై క్లాత్ కూడా మంచిదా తిరిగేస్తుందా చూసుకొని మంచిది పైకి పెట్టుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత కింద ఒక కుట్టు వేసేసుకుంటున్నాను. ఇట్లా తిప్పుకొని చుట్టూ కూడా లైనింగ్ మించి కుట్టు వేసేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ బట్ట మనకి పల్చగా ఉంది కాబట్టి కింద కనిపిస్తుంది, అందుకని నేను పైనుంచి వేసేస్తున్నాను కుట్టు. ఇలా జాయింట్ అయిపోయిన తర్వాత ఇది మనకి ఎమ్మింగ్ అనమాట. ఎమ్మింగ్ కోసం ఎంతైతే ఉంటుందో దాన్ని ఇలాగా ఒకసారి గోరుతో లానేసుకోండి. ఇక్కడ రెండో సైడ్ కూడా సేమ్ అంతే. ఒక సైడ్ ఎలా అతికేసుకున్నామో సేమ్ రెండో సైడ్ కూడా అలా అతికేసుకొని ఇక్కడ ఎమ్మింగ్కి వెళ్ళిపోయింది. నేను పైన అయితే ఒక మిషన్ కుట్టు వేసేసాను. మనం ఎమ్మింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ విప్పేసుకోవచ్చు అనమాట. ఆ కుట్టు పెద్ద కుట్టు వేసేసాను. ఇలా 2 కూడా చేతుల్ని ఒకదానిపైన ఒకటి వేసుకొని సమానంగా పెట్టుకోండి. సమానంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ ఉంది కదా, ఆ హ్యాండ్ వేసుకొని సేమ్ దాని హ్యాండ్ ఎలా ఉందో అలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన స్టిచ్చింగ్ ఎంతైతే కావాలి ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా నేను ఇక్కడ కట్ చేసేస్తున్నాను. ఇది ఏంటంటే మనం ఎక్స్ట్రా ఉంచుకుంటాం కదా పై క్లాత్, అదనమాట. ఇంకా నేను వేరే కట్ చేయకుండా ఇలా వేసేసి కట్ చేసేస్తున్నాను. ఆల్రెడీ మనం కటింగ్లో లోతు తీసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొంచెం తీసుకుందాం. ఏమన్నా మరి అంత లేదనుకో, కొంచెం పైకి వచ్చేసినట్టు అనిపిస్తే మళ్ళీ ఒకసారి లైన్ చేసేసుకోండి. ఇలా ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసుకోవాలి. మధ్యలో మాత్రం కొంచెం ఎక్కువ పట్టుకొని అటు ఇటు తక్కువ పట్టుకొని తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కుట్టు వేసేసుకోండి.
మనం కట్ చేసేటప్పుడు అన్నీ సమానంగా తీసుకున్నా కానీ కుట్టేటప్పటికి కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు మళ్ళీ లాస్ట్లో కుట్టేసిన తర్వాత హ్యాండ్ వేసుకొని ఇలా చెక్ చేసుకుంటే హ్యాండ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్ మరియు స్టిచ్చింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి అవి కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.